భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు యవుసం టీవీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వ్యవసాయ విద్యార్థి అండ్ జర్నలిస్ట్ రణధీర్ వెంగళ. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఒక కొత్త రకాలుగా కొత్త పంటలను సాగు చేస్తూ కొంతమంది రైతులు అబ్బురపరుస్తున్నారు. దాన్ని మనము సామాజిక మాధ్యమాల్లోనైతే చూస్తా ఉన్నాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి రైతు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేపాకపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు జంగిలి కృష్ణమూర్తి గారు. సో తనకు ఉన్నటువంటి 4 ఎకరాల భూమిలోనైతే ఇటు మహాగాని, టేకు, అదేవిధంగా శ్రీగంధంతో పాటుగా ఇటు డ్రాగన్ ఫ్రూట్ ను, అదేవిధంగా ఇటు కొత్తగా స్వర్గ ఫలాన్ని కూడా సాగు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. వరెవా అని కూడా అనిపించుకుంటున్నాడు. సో ఈ యొక్క ఆలోచన ఎందుకు వచ్చింది? అదేవిధంగా ఇతను 4 ఎకరాల భూమిలో మామూలుగా 20 రకాలుగా పంటలను సాగు చేస్తున్నారు. మెడిసినల్ ప్లాంట్లను కూడా రైతు చెప్పడం జరిగింది. సో ఒకసారి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఏంటి పరిస్థితి, అసలు ఏమేమి ఉన్నాయి, ఎట్లా దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు, ఈ ఫలం ఎక్కడి నుంచి తెలుసుకున్నారు, దీంట్లో లాభ నష్టాలు ఏంటిది అనేటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన ఛానల్లోకి రైతు జంగిలి కృష్ణమూర్తి గారిని వెల్కమ్ చేద్దాం. దానికన్నా ముందుగాల మనకి ఏదైతే ఉందో మొన్న 2025 ఆగస్టు 15వ తేదీన కూడా ఇతను మామూలుగా అదే ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ కూడా ఉత్తమమైనటువంటి రైతుగానైతే అందుకున్నారు. ముఖ్యంగా ఈ 4 ఎకరాలనైతే ఎలాంటి కెమికల్ లేకుండా, మళ్ళొకసారి చెప్తున్నాం, ఎలాంటి కెమికల్ లేకుండా కూడా కేవలం సేంద్రియ వ్యవసాయంగానే ఈ రైతంతా కూడా ఈ 4 ఎకరాల్లో రకరకాల పంటలను అయితే సాగు చేస్తున్నారు. ముందుగా రైతు అన్నగారిని వెల్కమ్ చేసి మనం ఇంకా కొన్ని ముచ్చట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చాలా రోజులకు మనం 2020లో మన గత ఛానల్లోనైతే డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్పడం జరిగింది. ముందుగా మా ఛానల్లోకి వెల్కమ్ అన్న. రైట్, అంటే మీకు మొత్తానిగా ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 4 ఎకరాల వ్యవసాయం ఉంది నాకు. ఈ 4 ఎకరాలలో కూడా మేము వ్యవసాయాన్ని ఎలా చేయాలి అనే దాన్ని ఫ్యూచర్ ఎలా అని ఆలోచించి ఒక 4-3 సంవత్సరాలు బాగా దీని మీద చర్చ చేసి దీన్ని ఇప్పుడు ఆర్గానిక్ లో మాత్రమే చేయాలి. ఎందుకంటే మనం పండించిన పంట ఇతరులకు అది ఉపయోగపడాలి. మనం మంచి పంటను పండించినట్టయితే ప్రజలు కూడా అది మంచి ఆహారంగా తీసుకొని వాళ్లకు పనిచేస్తుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కెమికల్కి వెళ్లకుండా ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచడానికి భవిష్యత్ తరాలకు, ఇప్పుడు ఈ ఉన్న భూమి కూడా భవిష్యత్ తరాలకు అందించాలి, సుభిక్షంగా మంచిగా ఉండాలి. ఈ భూమి అంటే మనం ఫర్టిలైజర్ గాని పెస్టిసైడ్ గాని వాడకుండా ఉండి మనం భవిష్యత్ తరాలకి ఈ భూమిని అప్పచెప్పే బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మన తరతరాల నుంచి వెళ్ళి మనం వారసుల నుంచి వెళ్ళి ఏదైతే భూమి తీసుకున్నామో ఆ భూమిని మళ్ళీ పదిలంగా వాళ్ళకు అప్పచెప్పే బాధ్యత మనకు ఉంది. ఈ సృష్టి యొక్క రహస్యం ఏంటిదో తెలుసుకొని సృష్టిలో ఏం కావాలి, జీవకోటికి కావాల్సినది ఏంటి అనే దాని మీద చర్చ చేసి అప్పుడు మనం కొన్ని పంటలను ఎన్నుకోవడం జరిగింది. ఫస్ట్ ముందుగా ఆర్గానిక్ లో ఏది అయితే బాగుంటది అనేది మేము ఆలోచించి ఫస్ట్ ఒక ప్లాంటేషన్ చేశాం. ఆ ప్లాంటేషన్ లోనే మళ్ళీ పంటలు పెట్టాం. అంటే మోనోక్రాప్ వెళ్ళకుండా ఒక మల్టీ క్రాప్ వెళ్ళినట్టయితే రైతుకు ఇటు బెనిఫిట్ గా ఉంటుంది, ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ వాతావరణం మారుతున్న కాలానికి అనుగుణంగా మనం పంటలు మార్చడం ఒక్కటే కాకుండా వాతావరణానికి అనుకూలంగా పంటలు మార్చడం ప్లస్ జనానికి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ వారికి కూడా ఆరోగ్యం కోసం అని ఆలోచించి వివిధ రకాలైన పంటలు, ఇక్కడ ఒక 20 రకాల పంటలు ఉంటాయి. ముఖ్యంగా ఆ 20 రకాలలో మెడిసినల్ ప్లాంట్ కొన్ని ఉంటాయి. కొందరికి చిన్న కిడ్నీ వ్యాధులని ఈ వ్యాధులని ఉంటాయి. వాటికి కూడా కొంత సొల్యూషన్ కొరకు శతావరి, కొంత వీక్నెస్ ఉంటారు, కొందరు చిన్న పిల్లలు కొన్ని రకాల సమస్యలతోటి ఉంటారు, వాళ్ళ కోసం శతావరి, ఇలాంటి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి ఇంకా అంటే ఫ్యూచర్ లో ఒక 10 సంవత్సరాలకు క్రాప్ వచ్చే పంటలు, 1 సంవత్సరానికి వచ్చే పంటలు, 1 నెలకు వచ్చే పంటలు, ఈ విధంగా ఫ్యూచర్ ను అలా చేసుకొని ఇట్లా పంటలు నాటడం జరిగింది. నిజంగా ముఖ్యంగా ఏంటంటే ఒక పంటలో ఒక భూమిలోనే ఒకటే పంట కాకుండా రకరకాలుగా పంటలను సాగు చేస్తూ అంటే ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నారు కదా. ఆ విషయంలో మిమ్మల్ని అయితే నిజంగా మా ఛానల్ తరపున, మా రైతుల తరపున అయితే అభినందిస్తాను. ఎందుకంటే చాలా మంది రైతులు పత్తి వేస్తే పత్తి వేస్తున్నారు, మిర్చి వేస్తే మిర్చి వేస్తున్నారు, మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న, కానీ ఒక పంటకు ఒక టైంలో క్రాప్ వస్తుంది, ఇంకో టైంలో ఒక క్రాప్ వస్తుంది. ఎందుకంటే రైతు అనేది బేరేజ్ చేసుకోగలిగే పరిస్థితి అయితే ఉండాలి. నిత్యం మనకు కొద్ది ఆదాయం కోట్లాది రూపాయలు ఎప్పుడు సంపాదించలేము, దేనిలోనూ ఉండదు. అట్లా ఆశపడితే మాత్రం మనం ఎక్కడి నుంచో ఎక్కడికో పడిపోవలసి వస్తుంది. కాబట్టి మనం డబ్బును సంపాదించడం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి అంటే చిన్నగా డబ్బు రావాలి, ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా మనం ఇక్కడ మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు మెకడోమియా ఉంది, ఒక 10 సంవత్సరాలకు వస్తుంది. టేకు ఉంది, 20 సంవత్సరాలు అయిపోయింది, అది జస్ట్ ఈ మధ్యలో వస్తుంది. మనకు డ్రాగన్ ఫ్రూట్ ఉంది, జూన్ నుంచి వెళ్ళి డిసెంబర్ వరకు వస్తుంది. ఇప్పుడు గాక్ ఫ్రూట్ ఉంది, ఇది ఒక ఇయర్లీ మొత్తం
కొద్దిగా వస్తుంది. అంటే మనం ప్లానింగ్ ప్రకారం ఎప్పుడు మన దగ్గర ఒక 10 రూపాయలు ఉండే విధంగా మనం అప్పులు కాకుండా మన భూమిని కాపాడుకుంటూ, ప్రజల్ని కాపాడుకుంటూ, పంటల్ని కాపాడుకుంటూ, ముఖ్యమైనది ఈ వాతావరణాన్ని, ఈ క్లైమేట్ చేంజ్ ని, గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడానికి ప్రధాన ఉద్దేశం నా 4 ఎకరాలు మా బిడ్డకున్న భూమి కూడా మొత్తం తీసి ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఎందుకని అంటే మనం ఈ క్లైమేట్ అనేది కాపాడుకోకపోతే రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ వ్యాధులు అనేటివి చాలా ఎక్కువ అవుతాయి. మనకు వర్షాలు కూడా చూడండి, ఇప్పుడు ఉత్తరాఖండ్ చూడండి, ఇట్లాంటి వాటి ఇప్పుడు మనకు త్వరలోనే తెలంగాణలో కూడా మనకు మేడారంలో జరిగింది ఒకటి క్లైడ్ బస్ జరిగింది. అలాంటి పరిస్థితులు రాబోయే కొద్ది రోజులలోనే ఉంటాయి. మనకు అమెరికాలో సూచించింది టోర్నడోలు గాని, క్లౌడ్ బస్ట్ గాని. మనం దాన్ని ఆలోచించి మనకంటూ ఒక బాధ్యత ఉంది. ఒక రైతు దగ్గరనే భూమి ఉంటే తప్ప వేరే దగ్గర ఉండదు. కాబట్టి మనం రైతు మాత్రమే దీన్ని సాధించగలుగుతాడు, రైతు మాత్రమే పెంచగలుగుతాడు అనే ఉద్దేశంతో మొత్తం రైతాంగానికి కూడా నేను చెప్పేది ఒకటే, మీరు కొన్ని చెట్లను పెంచుకోండి, దానిలో పంటలు పండియండి, హాయిగా మీరు కొంత ఆదాయాన్ని సమకూర్చుకోండి. ఎన్నో కోట్లు వస్తాయి ఒక పంట ద్వారా వస్తాయని ఆశించకండి. మొత్తానికి అయితే ప్రకృతి వ్యవసాయం అంటే మామూలుగా ఎలాంటి కెమికల్ లేకుండా వ్యవసాయం చేయాలి. మొత్తానికి అయితే అంటే ఆరోగ్యం రీత్యాన అయితే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక నినాదంతో అయితే అన్నగారు అయితే ముందుకు వెళ్తున్నారు. ముందుగా మనకి ఇవాళ టాపిక్ వచ్చేసి స్వర్గఫలం. దాన్ని మనం గ్యాకు ఫ్రూట్ అంటాము, రకరకాల గ్యాకు ఏదో ప్రొనౌన్సియేషన్ అయితే పిలుస్తూ ఉంటాము. ఆ తెలుగులో అచ్చ తెలుగులో అయితే స్వర్గఫలం అంటారు. అసలు అన్న దీన్ని స్వర్గఫలం అంటూ ఉంటారు, అంతే కదా? ఈ యొక్క ఆలోచన ఎందుకు వచ్చిందన్న, దీన్ని ఎక్కడ తెచ్చుకున్నారు? ముఖ్యంగా మనది ప్లాంటేషన్ కాబట్టి ఇప్పుడు ఈ తీగజాతి ఇది మనకు వియత్నాం లోని ఒక దక్షిణ ఆసియా ప్రాంతంలో ఉంది. దక్షిణ వియత్నాం లో ఉంది. ఈ వియత్నాం చల్లి మనకు ఇండియాకు జోజే అనే వ్యక్తి మనకు పరిచయం చేసిండు. మనం కేరళ, కర్ణాటక వెళ్ళినప్పుడు మనం ఈ ఫ్రూట్ ను చూసినాం. వాళ్ళకు క్లైమేట్ కొంచెం వేరుగా ఉంటది, మనకు వేరు ఉంటది. నేను ఒక 4 సంవత్సరాల కింద దీన్ని తెచ్చి పెడితే మన దగ్గర రాలేదు. అంటే అప్పుడు సీడ్ అనేది తక్కువ ఉంది. ఎన్ని గుంటలలో చేస్తున్నారండి? ఇది ఒక 20 గుంటలలో చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆ రైతు అంతా 1 లక్ష 2 లక్షలు పెట్టి మార్కెట్ కాకపోతే ఇబ్బంది పడతాడు. కాబట్టి మేము ఓన్లీ ఈ చెట్లను ఆధారంగా చేసుకున్నాం. రైట్, ఓకే. ఈ చెట్లకు ఆధారంగా చెట్లు మనం ఇది ఇంతకు ముందు మహాగాని ఉండే, అది మల్బరీ వేప ఉండేది. మల్బరీ వేప మల్బరీ వేప. అయితే ఈ చెట్లను కొంచెం ఇంత కాడగానే ఆ పైన కొట్టేసి దీన్ని ఆసరా కోసం ప్లాన్ ఊతం కోసం ఉంచినాం. ఇది అంటే ఖర్చు తక్కువ పెట్టి మనం ఆదాయం వచ్చిన కాడికి చూసుకోవాల్సి ఉంటది. అంటే మీరు పోల్స్ వేసే ప్లేస్ అలాంటి ఖర్చును మేము ఒక 2 లక్షల వరకు తగ్గించేసి ఓన్లీ ఒక నెట్ ఒక 10,000 పెట్టి నెట్ వేసినాం. అంటే ఇప్పుడు అందరూ రైతులు పండించడానికి కొంచెం వీలు కాదు, చూసుకొని వాళ్ళు ఏదైనా ప్లాంటేషన్ లాంటిది ఉంటే మాత్రం పెట్టుకోవచ్చు. మొక్కలు మేము అమ్ముకోవడానికి మేము కూడా చెప్పచ్చు. చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకుపోయి నష్టపోవడం అవన్నీ కాదు. వాళ్ళు బాగా ఆలోచించి ఏ పంట పెట్టినా గానీ అలా చేయాలి. మేము మొక్కలు అమ్మదామంటే అమ్మవచ్చు, కానీ అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు మొక్కలు తెచ్చుకున్నారా? ఓన్లీ సీడ్స్ మొక్కలు తెచ్చుకున్నాం. అంటే ఎన్ని సీడ్స్ కూడా తెచ్చుకున్నాం. సీడ్స్ కాలేదు సర్వే. మామూలుగా మామూలుగా ఇట్లా ఒక మడి లెక్క చేసుకొని విత్తనాలు పెడితే గ్రో అవుతుందా? 100 సీడ్స్ కు 4-5 వస్తాయి అంతే. అంతేనా? అది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. దాని వల్ల ఏమైతే అంటే ఈ కటింగ్స్ తీసి వాళ్ళు ఒక 100 మొక్కలు పెట్టినైతే ఒక 5-6 మొక్కలు ఇది ఇప్పుడు ఈ లీఫ్ అనేది గ్యాక్ ఫ్రూట్ సంబంధించిందేనా? ఇది గ్యాక్ ఫ్రూట్. ఇది ఇక్కడ కట్ చేసి పెడితే ఒక 100 మొక్కలు పెడితే ఒక 5-6 మొక్కలు బతుకుతాయి. ఇప్పుడు ఈ దీంతో కూడా మనం కటింగ్ ద్వారా బతుకుతాయి, కానీ తక్కువ. ఇప్పుడు ఎన్ని మొక్కలు పట్టినాయి ఒక 20 గుంటలలో? మీరు ఎన్ని? మేము 300 మొక్కలు పెట్టినాం వాస్తవానికి, కానీ ఒక 50-60 మొక్కలు ఉన్నాయి అంతే. మిగతా పోతాయి. సరే, ఏదైనా కూడా మీకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అయితే దీని వాల్యూ ఏంది అంటే హైయెస్ట్ బీటా కెరోటిన్ ఇందులో ఉన్నటువంటి పోషకాలు. మనం క్యారెట్ ఏదైతే వాడుతున్నామో ఆ క్యారెట్ కంటే 70 రెట్లు బీటా కెరోటిన్ ఉంటుంది. ఇంకొకటి క్యాన్సర్ అనే కణాలు ఉంటాయి. ఆ కణాలు క్యాన్సర్ గా ఎందుకు అంటే ఎందుకంటే అవి ఒక 40 రోజులు బతకాల్సిన ఆ కణం, కణజాలమే కదా ఇదంతా. ఆ 40 రోజులు బతకాల్సిన కణం ఏమైతుందంటే తప్పించుకుంటది, అది జీవనం గడుపుతుంది, పక్కకి వెళ్తది, ఇవి ఈ గ్రూప్ నుంచి బయటకు వెళ్తది. అది మల్టిప్లై అవుతా ఉంటది, మల్టిప్లై అవుతుంది. అది ఎప్పుడైతే 40 days కు చావాల్సిన ఉంటుందో అది చావకుండా అది మళ్ళీ మల్టిప్లై అవుతుంది. దాన్ని క్యాన్సర్ కణాలు అవుతుంది. దీన్ని కీమోథెరపీ ద్వారా చంపేస్తారు. కీమోథెరపీ చేస్తే ఏమైతుంది అంటే సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి. మనిషి బాగా వీక్ అయిపోతారు.
చాలా ఇబ్బందులు, కొంతమంది కూడా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. 10 జీరం గానీ చాలా ఇబ్బందులు అవుతాయి. అట్లే కాకుండా మనం ఈ యొక్క ఫ్రూట్ ను తీసుకున్నట్టయితే ఒక క్యాన్సర్ అనేది కాదు, ఇక మిగతా వాటి పనిచేస్తుంది. కొన్ని రకాల వ్యాధులు కూడా పోతాయి. పని చేసుకుంటూ ఇమ్యూనిటీని పెంచుకుంటూ ఈ క్యాన్సర్ కణాలను డెడ్ సెల్స్ ఏవైతే ఉందో వాటిని డెడ్ సెల్ గా రాకుండా పనిచేస్తాయి. ఒక 40 days కు చావాల్సిందే, అది 40 days కు చావాల్సిందే ఆ కణం. అంత ఉత్తేజపరిస్తుంది, దాన్ని క్లీన్ బోల్డ్ చేసేసి ఉంటది. కాబట్టి ఇది దాని కొరకు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ప్రస్తుతం. మామూలుగా ఈ చెట్టు అనేది తీగ లెక్కనే ఉంటది అంతే కదా? తీగ ఎంత డిస్టెన్స్ లో పెట్టుకున్నారు? మొక్కకు సాలుకు ఒక 20 feet ఉంటది, అంటే మొక్కకు ఉంటది. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇది ఒక 1 year అయింది? ఫ్రూట్ వచ్చేసింది, 1 year లో ఫ్రూట్ వస్తుంది. ముఖ్యంగా 20 గుంటల్లో మొత్తం 300 మొక్కలు తెచ్చినట్లు తెలుస్తా ఉంది. 60 లేకపోతే 70 ఏమో బతికినాయి. సో ఆ ప్లాంట్ కి ఎంత ఖర్చు అయింది? మీరు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ విధానం ఎట్లా, నాటే వరకు ఎంత ఖర్చు అయింది అంటే మీ మాటలు చెప్పండి. ఒక 300కి ఒక మొక్క చొప్పున ఒక 300 మొక్కలు తెచ్చినాం. ఇంకా కార్గోకు ఒక 2-3 వేలు అయినాయి. మామూలుగా పెట్టంగానే అయితే లేదు, మళ్ళా తెచ్చుకున్నారు. గుంతలు తీసి మామూలుగా మనం కంపోస్ట్ వేసేసి. గుంతలు ఎంత, ఎన్ని ఫీట్ల వరకు తీయాలి? ఒక 1.5 feet తీసి. అందులో ఏమేమి వేసినారు? సేంద్రియ పదార్థాలు ఓన్లీ కంపోస్ట్ మాత్రమే వేసినాం. అంటే మా దగ్గర ఉన్న బ్యాక్టీరియా ఉంటాయి కదా, సూడోమోనాస్, ట్రైకోడర్మా, ఇవన్నీ కూడా మేము ఆ కంపోస్ట్ కు ముందుగానే ఇచ్చి దాంతో పూర్తి చేసిండు. తర్వాత మామూలుగా ఏనుకున్నాయి. మామూలుగా దీనికి మామూలుగా మీరు ఏంటంటే ఎలాంటి కెమికల్ లేదు, ఎట్లా చేస్తున్నారు? ఎలాంటి కెమికల్ లేదు, అందుకనే కొన్ని చెట్లు చనిపోవడం జరిగింది. కొంత మనకు బాగా కొన్ని రసం పిలిచే పురుగులు ఉంటాయి కదా, వాటి వల్ల కొన్ని చెట్లు చనిపోయినాయి. అయినా పర్లేదు, అవి చనిపోయినా గానీ ఎప్పుడు ఉన్న బాపతి వాటి నుంచి ఆశించాలి. వాటిని అవి చనిపోయినా గానీ వాటిని ఏం పట్టించుకోలేదు. ఉన్నాయి, అది స్టెమినా పెంచుకున్న తర్వాత దాన్ని ఏం చేయలేదు రసం పిల్లే పురుగులు కూడా. ఇప్పుడు ఉన్న బాపతి ఉన్నాయి, మేము ఇంకా పెట్టాలంటే కూడా పెట్టవచ్చు. కానీ ఇప్పుడు మార్కెట్ ఎట్లా అంటే పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఇప్పుడు ఈ డాక్టర్స్, ఓన్లీ కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్స్ మాత్రమే ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. మీకు అందరూ అయితే మామూలుగా మార్కెటింగ్ అయితే అవుతుంది. మార్కెటింగ్ ఇప్పుడు వరకు మార్కెటింగ్ అవుతుంది. ఇంకా కిలో చొప్పున ఎంత పోతుంది? ఒక కిలోకి ఎంత? 500 రూపాయలు కిలో ఉంటది. ఎందుకంటే ఒక కాయ 1 కిలో ఉంటుందా? ½ kg నుంచి ఒక 300 నుంచి 700 వరకు ఉంటుంది. అంటే 2 కాయలు అయితే 1 కిలో చొప్పున కిలో అయితే 500 చొప్పున అయితే అమ్ముతున్నారు. మార్కెటింగ్ ఎక్కడ తీసుకుపోతారు? మేము ఎవరెవరు ఇప్పుడు తెలుసుకుని ఎవరెవరు తీసుకుంటారు వాళ్ళందరికీ ఇటు నిజామాబాద్ గాని, కరీంనగర్ గాని, హన్మకొండ గాని, ఇక్కడ ప్రతిమ హాస్పిటల్ దగ్గర కూడా చాలా మంది వస్తారు. అంటే క్యాన్సర్ కాబట్టి చాలా మంది దీని గురించి ఇంకా అవగాహన కలగాలి రైతులకు. లేదు, ముఖ్యంగా క్యాన్సర్ కణాలను కూడా చంపేటువంటి గుణాలు అయింది వాటి గురించి కాబట్టి ఎక్కువ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. క్యాన్సర్ కణాలను చంపే గుణం ఉంటుంది అన్నట్టే కదా? ఉంటది కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వీటికి మామూలుగా కెమికల్ ప్లేస్ లో మీరు ఈ డ్రిప్ ద్వారానే కదా మీరు అందించేది వాటర్. ఇది నీరు ఎక్కువ తీసుకునే పంటనా లేకపోతే నీరు లేకుండా కూడా బతికే పంటనా? నీరు తక్కువ ఉండాలి, ఎక్కువ నీటిని కూడా సంగ్రహించలేదు. ఇది కొంచెం తక్కువ నీటిని ఇవ్వాల్సి ఉంటది. తక్కువ నీటిని ఇవ్వాల్సి ఉంటది. ఇప్పుడు మామూలుగా వర్షాలు ఒక కంటిన్యూస్ గా 1 వారం రోజులు పడ్డది, ప్లాంట్ కి ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందా? ఆ ప్లాంట్ లో కొంచెం పూత తక్కువ వస్తుంది. మళ్ళీ భూమి ఆరుడుతోటే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి మామూలుగా మీరు ఏమన్నారంటే సెల్ఫ్ పాలినేషన్ కాకుండా కృత్రిమ పాలినేషన్ చేయాలంటారు. ఒకసారి ఆ ఫ్లవర్ తోటి ఎట్లా చేస్తారు ఒకసారి మీ ద్వారా చెప్పండి. ఒకసారి ఇది మేల్ ఫ్లవర్. అక్కడ ఫ్లవర్ దగ్గరికి వెళ్దాం. ఇది మేల్ ఫ్లవర్. ఇది ఎందుకంటే ఈ మొగ్గ మీద పింద లేకుంటే మేల్ ఫ్లవర్. రైట్. వెనుక బ్యాక్ సైడ్ చిన్న పిండి ఉండేది, అది మేల్ ఫ్లవర్. ఇప్పుడు ఈడున్న రెడ్ కలర్. రైట్. ఇప్పుడు ఇది పుప్పడి అంటుతుంది కదా చేతికి. ఈ పుప్పడి అనేది ఆ ఫీమేల్ మీద పడాలి. ఓకే, ఒకసారి అక్కడ క్రాస్ పాలినేషన్ చేసే ప్రయత్నం. అంటే ప్రతి మొక్కకు అట్లా చేయాల్సిందేనా? ప్రతి ఫ్రూట్ కు చేయాల్సిందే, అట్లయితేనే ఫ్రూట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు మామూలుగా మేల్ ప్లాంట్ ఎక్కడ ఉన్నది, ఫీమేల్ ప్లాంట్ అనేది ఇప్పుడు ఐడియా ఉంటుందా? ఇవన్నీ మేల్ ప్లాంట్. అంటే ఒక వరుస మొత్తం వేసిల్లా? ఒక దగ్గర మేల్ వేసుకుంటాం, చివరికి లోపలికి ఫీమేల్ వేసిండు. ఓకే ఓకే. అంటే మనం మేల్ ప్లాంట్లను ఫీమేల్ ప్లాంట్లను ఓన్లీ ఫ్లవర్ ద్వారానే గుర్తుపట్టచ్చు. ఫ్లవర్ ద్వారా ఇక్కడ ఫ్రూట్ వచ్చిందంటే ఇది నథింగ్ బట్ ఫీమేల్. ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటది. ఫస్ట్ మామూలుగా గోడ కాకరకాయ లెక్క అనిపిస్తుంది చిన్నప్పుడు. ఇది రేపు ఫ్లవరింగ్ వస్తుంది. ఏది ఇది రేపు వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మనం దీన్ని పాలినేషన్ చేయడానికి ఉంటది.
ఫ్లవర్ అయిన తర్వాత ఓకే ఒకసారి మనం చేద్దాం ఒక ఫ్లవర్ కాడ. రైట్, మొత్తానికి అయితే మనము ఫీమేల్ ఫ్లవర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అన్న ఒకసారి ప్రాసెస్ చెప్తాడు. ఇది ఫీమేల్. ఓకే, ఫీమేల్ ఈ విధంగా ఉంటది. ఇది మేలు. ఇది మేల్ కు పిందె ఉండదు. పిందె ఉండదు. ఈ ఫీమేల్ కు పిందె ఉంటది. ఉంటుంది. ఓకే, మన అట్లా పుప్పటి రాయాల్సి ఉంటుంది. ఈ పుప్పటి దీనికి అంటించడం క్లీన్ గా రాయాలా? దీనికి అంటించడం వల్ల ఇది కాయగా మారుతుంది. కాయగా మారుతుంది. ఎన్ని రోజులకు మామూలుగా మనం కాయ ఇంకా పూర్తిగా పనితనం గమనించవచ్చు? ఇప్పుడు ఇవాళ మనం పాలినేషన్ చేసినట్టయితే 90 రోజులకు ఇది ఫ్రూట్ కటింగ్ వస్తుంది. 90 రోజులకు? 90 రోజులకు వస్తుంది. అంటే మామూలుగా మీకు స్టార్టింగ్ అంటే మీరు గమనించండి 90 రోజులు 90 రోజులు లెక్క చూసుకున్నాం. అంటే ఎన్ని రోజులకు ఒకసారి మామూలుగా పాలినేషన్ చేయాల్సి ఉంటది? ఫ్రూట్ ఉన్నప్పుడేనా, ఫలం ఉన్నప్పుడేనా? మొత్తం బర్డింగ్ పూత ఎప్పుడు వస్తే అప్పుడు చేయాల్సిందే. పూత వచ్చిందంటే అదే రోజు చేయాలి. ఇవాళ పూత వచ్చిందంటే అదే రోజు చేయాలి. ముఖ్యంగా ఇందులో ఏదైనా కూడా పంట కావాలంటే చీడపీడలు కంపల్సరీగా వేధిస్తూ ఉంటాయి. దీనిలో మీరు గమనించిన ఏంటి అన్న? ఎక్కువ మనకు ఈ పండుగ వస్తుంది. పండుగ ఫ్రూట్ ఫ్లై అంటే మనం ఓకే తీగజాతి కాబట్టి పండుగ వస్తుంది. ఇది ఒకటి పేస్ట్ ఉంటది. ఆ పేస్ట్ ను మనం ఈ కాడలకు అక్కడక్కడ అంటిస్తాం. ఏది మన ఈ కాడలకు? ఫ్రూట్ కాడలకి. ఫ్రూట్ కాకుండా చెట్టు కాడలకు లేకపోతే మనం పాతిన గుంజలకైనా లైట్ గా ఇట్లా బుట్ట లెక్క పెట్టుకుంటా పోతే అయిపోద్దా? ఆకర్షు సిఎల్ అనేది ఒకటి ఉంటది. ఆ పేస్ట్ తెచ్చి మనం అక్కడక్కడ పూస్తాం. అదే ఆ పండుగ దాని స్మెల్ కి వచ్చేసి చనిపోతుంది. దాన్ని ముట్టుకొని చనిపోతుంది. లేకపోతే ఈ పండుగ అనేది దానికి వాడకపోతే ఖచ్చితంగా ఫ్రూట్ కాదు. కాదు, ప్రతి ఫ్రూట్ ను అది వచ్చుడితోటే ఫ్లవరింగ్ మనం పాలినేషన్ చేసిన రోజే తినేస్తుంది. ఎట్లా చేస్తుంది? ముందుగానే మనం క్రాప్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం అట్లా చేయాలి. మేము కొన్ని బాటిల్స్ ద్వారా పెట్టినాం. అది లూర్స్ తెచ్చినాం. లూర్స్ తెచ్చి పెట్టినాం. ఇది మీరు థమ్స్అప్ బాటిల్ కోసి పెట్టినారు. మామూలుగా ల్యూర్ కు సంబంధించి కూడా అక్కడ దొరుకుతాయి కదా పరికరం? దొరుకుతాయి. ఆ లూర్స్ కూడా పెట్టినాం కానీ అంత సక్సెస్ కాదు. ఓన్లీ పేస్ట్ ద్వారానైతే అది సక్సెస్ఫుల్. మళ్ళీ ఒకసారి కెమికల్ ఏం చెప్పండి ఒకసారి. ఇది ఆకర్షు అని ఉంటది. ఆకర్షు ఎంఈ తీగజాతి పేస్ట్ రెండు ఉంటాయి మనకు డ్రాగన్ ఫ్రూట్ లో ప్లస్ దీనిలో. ఏ పంట అయినా గానీ ఈ పండుగ సమస్య ఉంటది. ఆ పండుగ సమస్యకు రెండు ఉంటాయి. ఆకర్షు ఎంఈ, ఆకర్షు సిఎల్, ఇవి రెండు ఉంటాయి. తీగజాతిది ఫలాలకు వేరే డ్రాగన్ ఫ్రూట్ గానీ మన వాటర్ ఆపిల్ గానీ వాటికి అది పెట్టుకోవాలి. ఇవి రెండు మనం అంటించినట్టయితే పండుగను పూర్తిగా సమూలంగా నాశనం. ఓన్లీ పండుగ నష్టం, ఇంకేమన్నా పండుగ తప్ప వేరే ఏముండదు. రసం పిలిచే పురుగులు ఫస్ట్ ఉంటాయి. ఆ రసం పిలిచే పురుగులు ఉన్నా గానీ మనం ఎలాంటి కెమికల్ వాడం. ఒకసారి పసుపును స్ప్రేయింగ్ చేసినాం గానీ అంత బాగా అనిపించలేదు. జీవామృతం లాంటివి చేస్తారా? ఇక జీవామృతము అంత ముందు ఘన జీవామృతం ఇవన్నీ చేసినాం. ఇప్పుడు ఇదంతా చూడండి, ఎక్కడ చూసినా గానీ ఇదంతా ఎర్రలే. ఇదంతా ఈ ఎర్రలేదు. వాటి యొక్క మొత్తం కంప్లీట్ గా ఇక్కడ ఎర్త్వామ్స్ అనేవి కంప్లీట్ గా అయిపోయింది. మనం ఎలాంటి పోషకాలు ఇవ్వవలసిన పని ఉండదు. ఎలాంటి మందులు స్ప్రేయింగ్ చేయాల్సిన పని ఏమి ఉండదు. మొత్తానికి ఇక్కడ తీస్తే వస్తాయి. మనం చూడొచ్చు ఒక వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంలో చేస్తున్నటువంటి రైతుకు నిదర్శనం ఏంటిదంటే కేవలం ఒక వానపాములను కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి ఆల్రెడీ అన్నగారు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా చేసినా కూడా ఇది మొత్తం ఓవరాల్ గానైతే ప్రతి అడుగున కూడా వానపాములంతా కూడా విస్తరించినాయి. వానపాములు ఆ యొక్క మట్టిని తిని వాటిని కూడా ఎక్స్ట్రీట్ చేయడం వల్ల కూడా అది యొక్క భూమి అనేది కూడా గుల్లబారి మంచిగా మొక్క కూడా ఏపుగా పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. రైతు ప్రకృతి వ్యవసాయం అంటే మన ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నట్టే కారణం మనం ఒకటే ఉదాహరణగా ఈ యొక్క వానపాములను మామూలుగా మనం చేతులు వేసుకొని చూడొచ్చు. ఇది ఒక వానపాము. ఇది కూడా మామూలుగా చూడండి మీరు, ఇంకో చూడండి. రైట్ 24 hours ఇది వర్కింగ్ లో ఉంటుంది. ఆల్రెడీ మనం మీరు అంటుంటే వాటికి కొంచెం ఇట్లా చాయపత్త లెక్క వస్తుంది. ఇది ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని. ఎందుకంటే లైవ్ లో మీరు ఇది చూపెట్టిందంటే మీకు నిజంగా, ఎందుకంటే ఒక పక్క దీనికి ఆర్గానిక్ కూడా వాడనవసరం ఉండదు. మొత్తం కంప్లీట్ గా అవుతుంది. వర్షాలు తగ్గినప్పుడు కొంచెం లోతులోకి పోతే మళ్ళీ ఏదైనా పదన దాకుడుతోటే బయటకు వచ్చేస్తాయి. ఇక మనం దీనికి ఎక్స్ట్రా ఏం అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఏది ఉండదు.
ఓకే, సూపర్ సూపర్. మామూలుగా ఫ్లవరింగ్ విషయంలో ఎట్లా ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు, ఎట్లా విధానం ఎట్లా? మనకు పూత వచ్చింది అంటే ఆ రోజు మనం చేయాల్సిందే. నెక్స్ట్ డే అది పూత పాలినేషన్ చేస్తే రాదు. ఏ రోజు పూత వచ్చిందో కంపల్సరీ మనం నిఘా పెట్టాల్సిందే. రోజు వచ్చి చూసుకొని ఆ పూత వచ్చినప్పుడు పాలినేషన్ చేయాలి. ఇప్పుడు క్రాప్ బాగా వచ్చింది అనుకో, పూత అనేది తగ్గిపోతుంది దానికి, అది ఆటోమేటిక్ గా. మనం కాయ ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. కట్ చేసే విధానంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? ఈ పండు నిజంగా అది ఫ్రూట్ ఫామ్ అయింది, పండింది అంటే ఎట్లా తెలుసుకుంటారా? ఇప్పుడు ఇక్కడ మనకు కలర్, ఓకే, దీనికి కలర్ ముఖ్యమైనది. మొత్తం ఆరెంజ్ కలర్ మొత్తం. ఇప్పుడు ఇది ఎల్లో నుంచి వెళ్ళి ఆరెంజ్ కి వస్తుంది. ఇక్కడ ఆరెంజ్ ఒక సైడ్ జస్ట్ ఆరెంజ్ రాగానే దీన్ని కట్ చేస్తాం. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం కట్ చేయడానికి అనుగుణం ఉన్నదా? ఇది కట్ చేయవచ్చు. ఓకే, ఇది మామూలుగా ఒక పావు కిలో ఉండే అవకాశం ఉంటుంది. అది ఇది ఒక 350 ఉంటుంది. 350 గ్రాములు. ఓకే, ముఖ్యంగా అన్న ఈ యొక్క మనం ఈ గ్యాప్ ఫ్రూట్ లో చాలా ప్రధానంగా ఈ దోమలు బాగా ఉంటున్నాయి. అసలు కారణం ఏంటిది? వీటిని మీరు ఎట్లా చేస్తున్నారు? అయితే మనకు ఇది నిజం చెప్పాలంటే ఫారెస్ట్, ఇది చిన్న ఫారెస్ట్, ఫుడ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లో అన్ని మొక్కలు ఉంటాయి. మనం ఎలాంటి స్ప్రేయింగ్ ఉండదు కాబట్టి దోమలు ఉంటాయి. ఈ దోమలకు ముఖ్యంగా మనం ఫార్మర్ షూ వేసుకోవడం, ఒక ఆయింట్మెంట్ లాంటి స్నో లాంటిది దాన్ని మనం రాసుకోవడం, ఇందులో వర్క్ చేస్తారు. అది రాసుకోవాలి కంపల్సరీ. రాసుకుంటే ఆ దోమలు అనేటివి రావు. వచ్చినా గానీ మనం మామూలుగా చేతులకు రాసుకున్నా కూడా మామూలుగా మనం బాడీ మొత్తం కుడతా ఉన్నాయి, వస్తాయి. అట్లా కాకుండా మనకి ఇదంతా సేఫ్టీ ఉంటది కాబట్టి ఈ చేతిలోకున్న పేసుకు రాసుకొని పని చేస్తాం. కట్ చేసే విధానం మీరు ఎట్లా? దీంతో కట్టర్ ఉంటది, కట్టర్ తోటి చేసేలా? కట్టర్ తోటి. ఓకే, మామూలుగా మనము దీన్ని అయితే ఓన్లీ ఆరెంజ్ కలర్ కి వచ్చినప్పుడు చేస్తారు. కటింగ్ అంటే ఎట్లా చేస్తారు? ఇదే నైఫ్ తోట చేస్తారు. ఒకసారి ఇట్లా మామూలుగా ఇట్లా రెడ్ కలర్, లైట్ గా రెడ్ కలర్ తోటి దీన్ని కట్ చేస్తారు. మెల్లగా దానికి కొంచెం ఒక తోక ఉండేటట్టు, ఎందుకంటే ఈ నుంచి బ్యాక్టీరియా లాంటిది రోజులు గడిచిన కొద్ది పోతా ఉంటది కాబట్టి దూరంగా కట్ చేసుకోవాలి. ఈ ఆరెంజ్ ఉన్నప్పుడు తీసుకోవాలి. దీని ఒకసారి కట్ చేసి అసలు దీని యొక్క మామూలుగా సీతాఫలకాయ ఉంటుంటే చిన్న చిన్న పలుకులు ఎక్కువ ఉంటది. మరి ఈ పండ్లంలో ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్ ను కూడా అంతకుముందు చూసినాం. కటింగ్ దాంతో చేస్తారు. ఓకే ఓకే, ఇక్కడ తీసుకున్నట్లేదు. మామూలుగా ఇది దీని మామూలుగా గింజలు ఎట్లా ఉంటాయి, మన కాకరకాయ గింజలు పండు పండుగ ఎట్లా ఉంటాయో అవైతే కొంచెం ఇట్లుంటాయి రౌండ్ గా కోడిగుడి చెప్పి. ఇది చూడొచ్చు మనం. మామూలుగా ఈ ఫలంలో ఈ ఓన్లీ స్వీట్స్ తినచ్చా? దీని గుజ్జు కూడా? ఇప్పుడు ఇది లైకోపిన్, ఈ ఎర్రటి పదార్థం లైకోపిన్ అనే పదార్థం. ఇది లైకోపిన్. ఈ విత్తనాలను మనం తీసి క్లీన్ చేసుకొని దీన్ని తాగాలి, లేకపోతే చప్పరించవచ్చు. మిగతాది ఈ ఎల్లో కలర్ ఇదంతా ఇది సాంబార్ లో గాని, లేకపోతే ఇది వెగటగా ఉంటది. ఇది వెగటగా ఉన్నది. ఈ సాంబార్ లో వేసుకొని తినడం గానీ, లేకపోతే షుగర్ లేని వాళ్ళు అయితే కొంచెం బెల్లం అద్దుకొని, లేకపోతే తేనె అద్దుకొని. ఈ ఫలం మొత్తం కొంచెం వగరుగా ఉంటది. ఇది ఖచ్చితంగా ఇది మామూలుగా ఉంటది, బాగా తీయకుండా ఇది మామూలుగా ఉంటది. ఇప్పుడు మామూలుగా ఇది మనం గింజ డైరెక్ట్ నోట్లో వేసుకోవచ్చా? డైరెక్ట్ దీనికి ఏం ప్రాసెసింగ్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. సార్ చూద్దాం. ఇది మామూలుగా ఈ గింజను ఒకసారి ప్రజెంట్ అయితే ఫస్ట్ టైం ఇది తింటున్నాం, ఎందుకంటే ఈ ఫ్రూట్ కూడా కొత్తదే. మా పరిసర ప్రాంతాల్లో కూడా ఇది కొత్తదే కాబట్టి చూద్దామన్న ఒకసారి. మీరు కూడా ఒకసారి. మన ఉమ్మడి వరంగల్ ఎక్కడ లేదు. దీనికి మామూలుగా గుజ్జు అనేది కొంచెం తక్కువనే ఉన్నా అనిపిస్తాం, ఓన్లీ గింజనే ఎక్కువ ఉంటది. గింజ మామూలుగా మనం తినకుండా గింజతో ఏమైనా ప్రాసెసింగ్ ఇట్లా ఏమైనా చేయవచ్చా? అంటే ఏమన్నా గింజతోటి కాదు. ఇప్పుడు ఈ రెడ్ పల్ప్ మొత్తం తీసి మనకు ముంబైలో ఉంది, లైకోపిన్ టాబ్లెట్స్ అని తయారు చేస్తారు. మంచి పవర్ఫుల్, బాడీ బిల్డింగ్ కోసం చాలా మంది వాడుతూ ఉంటారు. ఇంకా కొందరు వీక్నెస్ గా ఉన్నామని ఈ లైకోపిన్ టాబ్లెట్స్ వాడతారు. ఓకే ఓకే, మామూలుగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అన్నిటికంటే అత్యంత ఫ్రూటే ఇది. ఓకే, దీన్ని కూడా ఈ గుజ్జును కూడా మనము బెల్లంలో కలిపినా, లేకపోతే మనం బీటా కెరోటిన్ అనేది అంతా ఇదే. ఇప్పుడు ఇది ఏదైతే పసుపు కలర్ ఉందో ఇది బీటా కెరోటిన్, అంటే క్యారెట్ కు సంబంధించింది. ఈ క్యారెట్ కు సంబంధించింది వగరగా ఉంటది, కొంచెం చేదుగా ఉంటది, కొంచెం వేరే డిఫరెంట్ గా ఉన్నది. దీంట్లో మామూలుగా మీరు చెప్పుకోవాలంటే దీన్ని తినడం కొంచెం కష్టం కాకపోతే. కొంచెం అయితే చిన్నపిల్లలు అయితే దీన్ని దగ్గర కూడా పోరు, ఎందుకంటే కొంచెం లైట్ గా స్వీట్ ఉండాలి. ఇది మన కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అక్కడే లైవ్ లోనే తినేశారు. లైవ్ లోనే ఆ రోజు మీరు మామూలుగా August 15th పోయారు, అవార్డు కూడా మీరు అందుకున్నారు. వాళ్ళు ఏమన్నారు మీతో పంచుకున్న విషయాలు ఏంటిది?
విషయాలు ఏంటంటే మనకు కొత్త పంటలే కాక ఆరోగ్యానికి సంబంధించిన ఇలాంటి పంటలు మీరు ఇంకా బాగా చేయాలి. కొత్త కొత్త పంటలు వేసి రైతులకు కూడా పరిచయం చేయాలి. మీతో చాలా మంది నేర్చుకుంటారని వాళ్ళు మామూలుగా మనకు డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మీకు ప్రోత్సాహాలు అయితే ఉన్నాయి మీకు డిపార్ట్మెంట్ తరఫున కూడా. ఓకే, కూడా మీరు మంచిగా ఉత్తమ అవార్డుగా ప్రశంసా పత్రం పొందిలు ఎమ్మెల్యే మీద స్పెషల్ గెస్ట్ దగ్గర. సో మీకు కూడా ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ అన్న. ఇలాంటి మంచి మంచి ఛానల్ కూడా అందరు చూడాలి. వ్యవసాయం ఛానల్ కాబట్టి వ్యవసాయం అందరూ చూసి వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకొని అభివృద్ధి పొందాలని కోరుకుంటాం. 100%. ముఖ్యంగా ఇది ఒక ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేయాలి ప్రతి ఒక్కరు. మనము మన ప్రపంచాన్ని కాపాడుకుంటేనే మనం ఈ సమాజంలో నిలగలుగుతాం. మనం ఎలాంటి చిన్న తప్పులు చేసినా గానీ ఈ తప్పులకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది. కాబట్టి మనం మంచి పద్ధతిలో పంటలు పండించి ప్రజలకు అందించాలనేది నా ఉద్దేశం. రైట్, సూపర్ సూపర్. మొత్తానికి అయితే ఎప్పుడెప్పుడు ఆయన చూసినటువంటి కడి చేసినాక విత్తనాలు ఎలా ఉంటాయో అని మీరు గమనించే ఉంటారు. మామూలుగా ఇందులో సీడ్ తినేటిది గుజ్జు లాంటిది ఓవరాల్ గానే అయితే ఇట్లా ఉంటుంది. మామూలుగా మామూలుగా మనం సీతాఫలకాయ తింటాం కదా, దాన్ని గుజ్జును ఎట్లా తింటాము, తిన్నాక దాన్ని గింజను ఎట్లా ఉమ్మేస్తాం. కాబట్టి ఇదే ప్రాసెస్. మామూలుగానైతే ఇది క్యాన్సర్ కు సంబంధించిన పేషెంట్లు అయినా కూడా రోగ నిరోధక శక్తి ఎవరైతే మంచి స్ట్రాంగ్ గా ఉండరో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా బాగా ఇది పనిచేస్తుందని కూడా మనకైతే రైతు కృష్ణమూర్తి గారు అయితే చెప్పడం జరిగింది. టేస్టీ బర్డ్స్ అనేది ఉంటుంది. అవునవును, రైట్ రైట్. టేస్టీ బర్డ్స్ ఏమైతే అంటే మనం ఇంత ముందు తినలే కదా, మన బ్రెయిన్ కు ఇంకా అంత ముందు తెలియదు. మనం ఫస్ట్ తిన్నప్పుడు కొంచెం వెగటుగానే అనిపిస్తుంది, మంచిది. ఇది కామన్ గా కొంచెం వెగటుగా ఉంటుంది. మనం తింటా ఉంటే ఆ బ్రెయిన్ కూడా ఆటోమేటిక్ గా టేస్టీ బర్డ్స్ అనేది మళ్ళీ వాటి కోసం ఇంకొకసారి ఏమనిపిస్తుంది, అబ్బాయి పలాని తినాలి అని సందేశాలు పంపిస్తుంది బ్రెయిన్ కు. ఏదైనా ఫ్రూట్ ఫస్ట్ తిన్నప్పుడు దాని మీద అనుమానాలు ఉంటాయి. మామూలుగా అన్నారు కదా, తినక వేపాకు తీయను అన్నట్టు ఇది కూడా మన బాడీలోకి పంపించే ముందు ఆ బ్రెయిన్ కూడా చాలా ఆలోచించి పంపిస్తుంది. కానీ ఇది తింటా ఉంటే మొత్తానికి మామూలుగా నువ్వు ఇది ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు, ఒక మంచి పంటలు పండిస్తా ఉన్నారు. కొంతమంది ఎట్లా ఉన్నాయి మీ పరిసర ప్రాంతాలు, మిగతా వాళ్ళు మిర్చి లేకపోతే పత్తి మొక్కజొన్న పండిస్తా ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు మామూలుగా? వాళ్ళు ముఖ్యంగా అంటే మీ అంత కష్టపడలేము అన్న, అంత చేయాలంటే చేయలేము అని అన్నది. కానీ నేను ఏం పెద్దగా చేసింది ఏం లేదు. కాకపోతే మనం ఆదాయం ఇప్పుడే రావాలని ఆలోచించకుండా ఆదాయం అనేది తర్వాత మన పని అయితే ముందుగా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ కాబట్టి మీరు లాంగ్ ప్లస్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఫర్టిలైజర్ వేసి మందు కొట్టిందంటే వీళ్ళు పంట పండి డబ్బులు వచ్చినట్టు ఫీల్ అయిపోతారు అంతే. కానీ వాళ్ళకు ఎప్పుడున్నా మళ్ళీ అమౌంట్ అనేది రాదు. ఎందుకు రాదు అని అంటే, ఇప్పుడు పిండి బస్తాలు తయారు చేసినోడు వాడు 1000 కోట్లు సంపాదించాలి అంతే కదా. ఇప్పుడు చూడండి, వాళ్ళు 1000 కోట్లు ఎట్లా రావాలి, మళ్ళీ ఇక్కడి నుంచే రావాలి. కాబట్టి మనం మిగులుతాయి అంతే. వాళ్ళు ఆ డిఫరెంట్ తెలుసుకోరు. అలా రైతు రాజు అని కార్పొరేట్ వ్యవస్థకు ఎప్పుడు నుంచి వెళ్ళినా మనం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తేనే మనం వాళ్ళ దూరంగా ఉన్న కొద్దీ మన ఆదాయం పెంచుకోవాలనుకుంటే పెంచుకోగలుగుతాం. కానీ ఇదే కార్పొరేట్ వ్యవస్థ ద్వారా ఇంకేదో డబ్బులు సంపాదిస్తాము, బ్రోకరిజం చేస్తాము, లేకపోతే ఇంకా ఎక్కువ హైయెస్ట్ దిగుబడి తీస్తాము, హైయెస్ట్ మందులు కొడతాం అని అంటే ఎప్పుడున్నా అది సాధ్యం కాని విషయం. ఓకే, ఫైనల్ గా మామూలుగా మనం వీడియో ఎండ్ చేసే సార్ రైతులకు క్లారిటీగా మీరు మొక్కలు ఎక్కడి నుంచి వెళ్ళి ఎంత కాస్ట్ అయింది, ట్రాన్స్ప్లాంట్ మొత్తం మొక్కని ఇక్కడ పెట్టడానికి గల ఖర్చు ఎంత ఒకసారి చేస్తే మిగతా రైతులకు కూడా మనం తెలియజెప్పిన వాళ్ళం అవుతాం. ఒకసారి క్లారిటీ చెప్పండి. 300 మొక్కలు తెచ్చినాము, కానీ ఒక 60-70 మొక్కలు మాత్రమే బతికినాయి. ఆ 300 మొక్కలకు గాను 90,000 రూపాయలు ఖర్చు అయినాయి. ఇంకా 5-6 వేలు ట్రాన్స్పోర్ట్ కు అయినాయి. మొత్తం 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయల చిల్లర అయినాయి. మనకు మామూలుగా కంపోస్ట్ అన్నిటికీ వేయాల్సింది. ఇప్పుడు దీనికి వేస్తే శ్రీగంధానికి పోతే, శ్రీగంధానికి వేస్తే దీనికి వస్తాయి. కాబట్టి కంపోస్ట్ మీద పెద్దగా ట్రాక్టర్ 20 అయితే తెచ్చినాం, గుంతలు తీసినాం, కంపోస్ట్ వేసి వాటితోటి ఈ బ్యాక్టీరియా అనేది ఒక 10 రకాల బ్యాక్టీరియా అనేది ఇస్తాం. మా దగ్గర ఎప్పటికీ స్టాక్ ఆ బ్యాక్టీరియా కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ ను ఇప్పుడు కూడా డ్రమ్ములలో ఉన్నది, దాన్ని డెవలప్ చేసుకుంటాం. ఎప్పుడు తెగుళ్ళు వచ్చినా ఫంగస్ వచ్చినా గానీ ఆ బ్యాక్టీరియా స్ప్రే చేసుకుంటాం. స్ప్రే చేసుకొని బలానికి కూడా దానిలో అల్ట్రోబ్యాక్టీరియా అని, ఎన్పికేలు అని, ఇప్పుడు డికేసి అనేది కృష్ణ చంద్ర గారు ఇచ్చిన
కొన్ని ఉన్నాయి. ఓకే. వాటిని డెవలప్ చేసి మాత్రమే ఇస్తాం. మొత్తం అన్ని కల్చర్లు ఉన్నాయి మీ దగ్గర? అన్ని కల్చర్లు ఉన్నాయి. ఒక మొక్కల ఖరీదు తప్ప మేము ఇక్కడ వేరే లాంటిది పెట్టకూడదు. ఇప్పుడు మేము కొత్తగా మొక్కలు తెచ్చినప్పుడు కూడా ఆ మొక్కలే కాస్ట్ అవుతుంది అంతే. ఆ తర్వాత దానికి ఎలాంటి ఖర్చు అనేది పెట్టాం. వేస్తే కంపోస్ట్ లేదంటే లేదు. అంటే యాజ్ అండ్ అవరేజ్ గా ఒక 20 గుంటలలో 1 లక్ష రూపాయలు అట్లా వేయచ్చు, ఖర్చు అవుతుంది. అంటే బతుకుతే మనకు ఉన్నట్టే, ఎందుకంటే అవి మీరు తెచ్చుకున్నారు, కొన్ని బతికినాయి, కొన్ని అంత అవసరం లేదు. మొక్కలు కొన్ని చనిపోయినాయి కదా, చనిపోయినా గానీ 20 గుంటల వేడతోటి 60-70 మొక్కలే ఉన్నాయి. ఈ 60 మొక్కలు కూడా ఎకరం వేడలతో పెట్టుకొని ఇతర పంటలు కూడా పండించుకోవచ్చు. ఎందుకంటే ఇది సంవత్సరం పడుతుంది మొత్తం తీగ పారడానికి. సంవత్సరం దాకా కూడా వేరే పంటలు పండించవచ్చు. ఇప్పుడు ఈ రోజు ఒక 5-6 కిలోలే ఫ్రూట్ గా వస్తాం. ఈ 5-6 కిలోలు మార్కెటింగ్ పోవాలి, చేయాలి. అది వాళ్ళకు బాగా రిస్క్ అవుతుంది. మాకు ఇంతకు ముందు చిన్న చిన్న మార్కెట్ కూరగాయలు లాంటిది, డ్రాగన్ ఫ్రూట్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు అలవాటు ప్రకారం వీటిని కూడా వాటితో సహా ఇచ్చేస్తాం. అలాంటి ఈ పండుగ గురించి మొత్తం మార్కెట్ లో అయిపోయింది, తెలిసిందా? అంతకుముందు మీరు డ్రాగన్ ఫ్రూట్ మన పరకాల పరిసర ప్రాంతాల్లో అంటే పరిచయం చేసిన వ్యక్తిలో 100% మీరే. ఈ ఫలం కూడా మళ్ళా మొదటి ముద్ర మీదే వస్తుంది. అయితే మేము ఆ ఫ్రూట్ కూడా ఎట్లా అంటే డెమో పెట్టినాం, పెద్ద మెయిన్ రోడ్లకు పెట్టి డెమో పెట్టి దాన్ని కట్ చేసి దీన్ని చూసిన తర్వాత మీరు తీసుకోండి అని చెప్పి అట్లా పరిచయం చేసిన ఏరియాలో. ఇప్పుడు ఇది కూడా అంత చేసడానికి కొంచెం అంత మాకు టైం లేదు. మొత్తం మీద ఇప్పుడైతే పోతుంది కదా అనే ఉద్దేశంతో దీన్ని కూడా కొంచెం డెమో అక్కడక్కడ పెట్టి చేద్దాం అనేది. అలాంటి వీటి గురించి కూడా మన ఛానల్ ద్వారా కూడా కొంచెం ఇంకో రైతులకు తెలుస్తుంది, ఇంకో కొంతమంది రైతులు కూడా ఆస్కారం ఉంటుంది పెట్టుకునేందుకు. కొంత రైతులు కూడా పెట్టచ్చు, కానీ దీని పూర్తి అవగాహన అనేది రావాలి ముందుగా, వచ్చిన తర్వాత అలా చేయడానికి బాగుంటుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. మీ మంచి సమయం, ఎందుకంటే విలువైన సమయాన్ని మాకు కేటాయించిన. ఆల్రెడీ మీకు మామూలుగా ఏదో ఉంది కదా వర్క్, కల్చర్ చల్లేది ఉన్నది కదా. ఓకే, అయినా కూడా మాతో పాటు స్ప్రేయింగ్ చేద్దాం అనుకుంటారు. స్ప్రేయింగ్ అనేది మీరు పోర్టబుల్ స్ప్రేయర్ మనం వీప్ కు వేసుకొని అంత కష్టపడకుండా పోర్టబుల్ దాని మీద పెట్టుకొని డ్రిప్ పైప్ ను పెట్టి మొత్తం చేస్తారు. ఎంత ఖర్చు అయింది అన్న దానికి? అది ఒక 6000 తెచ్చి మన హరిద్వార్ నుంచి తెప్పించి. హరిద్వార్ నుంచి? వావ్. ఆన్లైన్ లో హరిద్వార్ నుంచి తెప్పించుకున్నాం. మన దగ్గర డ్రిప్ పైప్ ఉంటాయి కదా, ఈ రంధ్రాలు లేని డ్రిప్ పైప్ ఉంటాయి, తోకల పైప్, దానికి అటాచ్ చేసి ఆ పైప్ ను మనం దానికి అటాచ్ చేసి చేసుకుంటారు. మీరు ఎక్కడ లేదు, మీరు నిల్చొని మంచిగా కొట్టుకోవడం, డ్రమ్లు వేయడం, కొట్టేయడం. దీంట్లో అయితే ఎలాంటి సమస్య లేదు. ఓన్లీ పండుగకి సంబంధించి రసం పిలిచే పురుగులు ఉంటే దాన్ని మీరు ఈ మొక్క ముదిరిన కొద్దీ చేదైతుంది, దానికి అదే కంట్రోల్ అయిపోతుంది. రైట్ అన్న, ఒక మంచి టాపిక్ గురించి, ఒక మంచి ఫ్రూట్ గురించి మన భూపాలపల్లి జిల్లా ప్రజలకే కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఈ వీడియోని అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ సమయం విలువైనది కాబట్టి ఇంకా కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేద్దాం. మనం ఆర్గానిక్ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం రకరకాలుగా ఉన్నాయి కదా మనకు. కొన్ని అంటే ఏదైనా కూడా ఎలాంటి కెమికల్ లేకుండా పండిస్తే అంతకంతే చాలు. ఎందుకంటే కరోనా వచ్చినప్పటి నుంచి చాలా మంది జనాలు ఏమైందంటే ఆర్గానిక్ తొవల పడ్డారు. ఎందుకంటే మన ఆరోగ్యాలు మన చేతుల్లోనే, మన ఇల్లే మన వంట, మన ఇల్లే మన హెల్త్ ఔషధాలు అని అంటారు కదా, మన ఇల్లే మన హాస్పిటల్ అని కూడా రకరకాలు చెప్తూ ఉంటారు మన వాళ్ళు. సో దాన్ని బట్టి కూడా మీరు నిమగ్నం అవుతున్నారు. మీతో పాటు మన అమ్మగారు, అక్క కూడా మీకు సపోర్ట్ చేస్తూ మీరు ముందుకు వెళ్తున్నారు. ఓకే, ఈ వీడియో కనుక ప్రతి రైతులకు కూడా మంచిగానే ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసారు కదా రైతు సోదరులారా, మొత్తానికి అయితే ఎలాంటి కెమికల్ లేకుండా ఈ యొక్క రకరకాలుగా 4 ఎకరాలలో 20 రకాల మెడిసినల్ ప్లాంట్లతో పాటు ఇటు డ్రాగన్ ఫ్రూట్, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్యాక్ ఫ్రూట్, ఇటు మహాగాని, మామూలుగా మెడిసినల్ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నిటిని పండిస్తున్నారు ఎలాంటి కెమికల్ లేకుండా. ఆల్రెడీ మీరు గమనించే ఉంటారు. ఒకసారి మళ్ళీ కూడా డిస్ప్లే మీద నేను మామూలుగా వానపాముల యొక్క పిక్చర్ అయితే ఇస్తా. ఆ వానపాములే అసలు రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడా లేకపోతే వట్టి డమ్మిగానే చెప్తున్నాడా అనేటువంటి దానికి నిదర్శనంగానే మనం ఒకసారి అయితే గమనించవచ్చు. ఆల్రెడీ నేను మాట్లాడుతుంటే కూడా అన్నగారు కూడా అతని ముంగట ఉన్నటువంటి ఆ యొక్క భూమిలోనైతే ఆ యొక్క వానపాములనైతే తీయడం జరిగింది. మనం లైవ్లనే ఎట్లయితే నేను మాట్లాడుతున్నా ఆల్రెడీ సైనింగ్ ఆఫ్ చెప్పే మూమెంట్ లోనే చేతితో తీసి ఇచ్చాడు. ఇంతకన్నా ఇంకా గొప్ప ప్రూఫ్ ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఈ యొక్క మంచిగా ప్రకృతి వ్యవసాయం ఇలా చేస్తూ రైతులకు ఒక మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కూడా అన్నగారు అయితే ముంగడు వెళ్తున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. ఇంకా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ఉన్నదే ఒక వ్యవసాయ వేదికకు సూచికగానైతే మనమైతే ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇంకా కూడా ఏమైనా డౌట్స్ కావాలనుకుంటే, మీరేమన్నా అన్నను కూడా అడగాలనుకుంటే కూడా నేను ఒకసారి అయితే అన్నగారి నెంబర్ అయితే డిస్ప్లే ఇస్తానని, ఒకసారి రైతులు చేసినా కూడా మీరు ఇబ్బంది పడకండి. అన్నగారి నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తా. ఇంకా కూడా ఏమన్నా
మీరు అడగదలుచుకుంటే నన్ను కామెంట్ రూపకంలో తప్పకుండా అడగండి. అదేవిధంగా నా యొక్క డిస్క్రిప్షన్ లో కూడా మన ఛానల్ నా యొక్క నెంబర్ ఉంటుంది, దానికి కూడా కాంటాక్ట్ అయినా కూడా నేను మరిన్ని మంచి విషయాలు చెప్పేందుకు ఉంటా. అదేవిధంగా కామెంట్ రూపకంలో కూడా మీరు ఏమైనా అడిగినా కూడా నేను మరిన్ని విషయాలు కూడా పొందుపరిచే ప్రయత్నం చేస్తా. సో ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్. మరింత మంచి కంటెంట్ తో, అదేవిధంగా మంచి రైతుతో, అదేవిధంగా మంచి ఒక అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు అయితే ఇది వీడియో చూస్తూనే ఉండండి వ్యవసాయం టీవీ. థ్యాంక్ యూ సో మచ్.